ఓకే. హాయ్ గైస్. గుడ్ ఈవినింగ్. సో, ఈరోజు సెషన్ ఏంటంటే మొబైల్ ఎక్స్‌టర్మ్‌ని ఎలా డౌన్‌లోడ్ చేయాలి? విండోస్ సిస్టమ్‌లో ఎలా డౌన్‌లోడ్ చేయాలి? ఏంటి అనేది ఒకసారి చూద్దాము. సో, నేను ఆల్రెడీ మీకు చెప్పాను గదా! గూగుల్‌లోకెళ్ళి సో, ఇక్కడ మీరేం జేయాలి అంటే మొబైల్ ఎక్స్‌టర్మ్ అనే దాన్ని డౌన్‌లోడ్ జేసుకోవాలి. సో, ఇది అఫీషియల్ వెబ్‌సైట్ అండి ఇది. సో, ఈ అఫీషియల్ మొబైల్ ఎక్స్‌టర్మ్ అనేది అఫీషియల్ వెబ్‌సైటు. ఈ అఫీషియల్ వెబ్‌సైట్‌లోకెళ్ళి సో, ఇక్కడ గాని క్లిక్ చేశారనుకోండి, సో, ఇక్కడ మీకు ఇది ఓపెన్ అవుతుంది. సో, దీన్ని మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలనమాట. సో, దీన్ని డౌన్‌లోడ్ చేసుకొని డబుల్ క్లిక్ ఇస్తే మీరు దాన్ని ఏం చేయొచ్చు అంటే ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఓకే. డబుల్ క్లిక్ ఇచ్చి ఇన్‌స్టాల్ చేసుకోండి. వన్స్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత, వన్స్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత మీరు సెర్చ్ బార్‌లోకొచ్చి ఇక్కడ మీరేం చేయాలి అంటే మొబైల్ ఎక్స్‌టెమ్ అని టైప్ చేయండి. ఏంటి? మొబైల్ ఎక్స్‌ట్రీమ్ అని టైప్ చేస్తే, ఇక్కడ మీకు మొబైల్ ఎక్స్‌ట్రీమ్ ఏదైతే మీరు డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేశారో, అది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుందనమాట. సో, నేను జస్ట్ దాన్ని ఓపెన్ చేశాను. సో, ఆటోమేటిక్‌గా అక్కడ మనకేమవుతుందంటే, మొబైల్ ఎక్స్‌ట్రీమ్ ఇది ఓపెన్ అవుతుందనమాట. సో, ఇది మన మొబైల్ ఎక్స్‌ట్రీమ్. ఓకే. సో, ఇక్కడ మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ చూడండి స్టార్ట్ లోకల్ టెర్మినల్ ఉంది కదమ్మా! దాని మీద క్లిక్ చేయండి. సో, దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు నిన్న క్లాస్‌లో మనం చెప్పుకున్నాం గదా! ఒక పెంఫెల్ ఏదైతే మనం క్రియేట్ చేసామో, ఆ పెంఫెల్ గురించి చెప్పుకున్నాం గదా! అది ఎక్కడి నుంచి డౌన్‌లోడ్ చేయాలో చెప్తాను. బట్ ఏందంటే, నేను విండోస్‌లో ఉన్నాను గాబట్టి, మళ్ళా కొత్తగా సర్వర్ అయితే క్రియేట్ చేయాలమ్మా. సో, నేనేం చేస్తాను అంటే, అమెజాన్ కన్సోల్‌లోకి లాగిన్ అవుతానన్నమాట. అమెజాన్ కన్సోల్‌లోకి నేను లాగిన్ అవుతున్నాను ఇక్కడ నేను. లాగిన్ అయ్యి, సో, దాంతో ఒక సర్వర్‌ని అక్కడ మళ్ళాని క్రియేట్ చేస్తాను. ఎందుకంటే, నేను నేను నిన్న క్లాస్‌లో వచ్చేసి మ్యాక్‌లో చెప్పాను కాబట్టి, సో, ఆ యొక్క కీ పేర్ అనేది మనకు సపోర్ట్ చేయదిక్కడ. కాబట్టి మళ్ళా మనం ఏం జేయాలి అంటే కొత్త కీ పేర్ క్రియేట్ జేసుకోవాలి. సో, ఇప్పుడు ఇక్కడ నేనేం జేస్తున్నాను వీఎంకేఆర్ఎంసీఏ అనే నా ఓల్డ్ మెయిల్ ఐడీతో ఇక్కడ నేను లాగిన్ అవుతానన్నమాట. ఓకే. సో, ఇక్కడ నేను నా మెయిల్ ఐడీతో లాగిన్ అవుతున్నాను ఇక్కడ నేను. లాగిన్ అయిన తర్వాత సో, ఇక్కడ మీకు చూడండి. సో, ఈసీ2 మీరు చెప్పాను గదా! సర్వీసెస్‌లోకొచ్చి కంప్యూట్ మీద క్లిక్ జేసి ఈసీ2 ఇలానే సెలెక్ట్ జేసుకోవచ్చు. లేదు డైరెక్ట్‌గా సెర్చ్‌లోకెళ్ళి ఈసీ2 అని టైప్ చేయండి. ఎనీథింగ్ ఈస్ ఫైన్. సో, దాని మీద క్లిక్ జేస్తారు. క్లిక్ జేసిన తర్వాత ఇక్కడ మనం నిన్న ఒక ఇన్‌స్టాన్స్ అయితే క్రియేట్ చేసాం. గుర్తుందో లేదో నాకు తెలీదు గానీ, నిన్న మనం ఒక ఇన్‌స్టాన్స్ అయితే క్రియేట్ చేసాం. దాన్ని నేను స్టాప్ చేశాను గదా! సో, నేనేం జేస్తాను అంటే, ఈ ఇన్‌స్టాన్స్‌ని నేనేం జేస్తానంటే, ఇక్కడ ఇన్‌స్టాన్స్‌ని ఇక్కడ నేనేం జేస్తున్నానంటే డిలీట్ చేస్తున్నాననమాట పూర్తిగా. ఓకే. బట్ గుర్తుపెట్టుకోండి రియల్ టైమ్‌లో మాత్రం మీరు దీన్ని డిలీట్ చేయకూడదు. బట్ ఎనీహౌ మీకైతే యాక్సెస్ ఉండదు. బట్ చెప్తున్నా. సో, ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నాను ఇక్కడ టెర్మినేట్ చేస్తున్నాననమాట. ఓకే. సో, మీరు సర్వర్‌ని టెర్మినేట్ కూడా చేసుకోవచ్చు. కానీ రియల్ టైమ్‌లో మాత్రం మీరు ఎటువంటి పరిస్థితిలో కూడా ఈ ఈ దీన్ని టెర్మినేట్ చేయడానికి స్కోప్ అయితే ఉండదు. ఒకవేళ మీకు యాక్సెస్ ఉన్నా టెర్మినేట్ చేయొద్దండి. ఒకవేళ మీరు పొరపాటున టెర్మినేట్ చేశారనుకోండి, మీరు రీజన్ జెప్పాలా. మీ హైర్ అథారిటీస్‌కి రీజన్ జెప్పాలా. ఎందుకు టెర్మినేట్ చేశారు అని. ఎందుకంటే, మీరు వర్క్ జేసేది ఏ సర్వర్ అయినా సరే, ప్రొడక్షన్ సర్వర్ అయినా, క్యూఏటీ సర్వర్ అయినా, యూఏటీ ఏ సర్వర్ అయినా సరే, ఓకే. ప్రతి సర్వర్‌కి దానికంటూ ఒక యూనిక్‌నెస్ ఉంటుంది. సో, మీరు ఏదన్నా ఒక సర్వర్‌లో ఏదైనా కాన్ఫిగరేషన్ మీరు అప్‌డేట్ చేస్తున్నారు అంటే, ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ అనేది ఉండాలి. ఓకే. ఒక రిటర్న్ కమ్యూనికేషన్ ఉండాలి. సో, అది త్రూ ఈమెయిల్ ద్వారానే ఉంటుందనమాట. సో, మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు సర్వర్‌ని అప్‌డేట్ చేస్తే రేపొద్దున మీరు దాన్ని ప్రూఫ్‌తో సహా చూయించాలి. అలా మీరు చూయించలేదనుకోండి, మళ్ళా మీ జాబ్‌కే మీకు రిస్క్ ఉంటుందనమాట. సో, కాబట్టి ఎస్పెషల్లీ మీరు ఏడబ్ల్యూఎస్ వర్క్ చేస్తున్నప్పుడు చాలా చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇప్పుడు ఈ ఇన్స్టెంట్ నేను డిలీట్ చేశాను. ఓకే. ఇప్పుడు కొత్త ఇన్స్టాన్స్ క్రియేట్ చేయాలి కాబట్టి సేమ్ కాన్సెప్టే. లాంచ్ ఇన్స్టాన్స్ మీద క్లిక్ చేయండి. సో, ఇక్కడ మీరు ఒక నేమ్ ఇవ్వండి. మై ఓన్ సర్వర్ అని ఒక నేమ్ ఇచ్చాను ఇక్కడ నేను. ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను రెడ్ హ్యాట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో, T2.micro ఫ్రీ డెల్ ఎలిబి సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ చూడండి. కీ పేర్ అనేది మన దగ్గర లేదు కాబట్టి కొత్త కీ పేర్ క్రియేట్ చేయండి ఇక్కడ. ఓకే. ఒక కొత్త కీ పేర్ అనేది ఇక్కడ మీరు క్రియేట్ చేయండి. ఓకే.
నౌ సో ఇక్కడ మీరు కొత్త క్రియేట్ చేయాలంటే సేమ్ కాన్సెప్ట్. ఇక్కడ ఏం చేయాలి, AWS_9 PM అనే ఒక దాంతో మీరు క్రియేట్ చేసుకొని పెంఫైల్ ఒకటి క్రియేట్ చేసి క్రియేట్ కీపేర్ ఇవ్వండి. సో క్రియేట్ కీపేర్ ఇచ్చిన తర్వాత ఈ పెంఫైల్ ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో దీన్ని సింపుల్ గా మీరు ఇక్కడ కాపీ చేసుకోండి. యా చెప్పండి. హలో గైస్, మ్యూట్ లో పెట్టాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే అన్మ్యూట్ చేయండి ప్లీజ్. ఓకే, సో ఈ పెన్ఫైల్ కాపీ చేసుకొని డెస్క్టాప్ లో, ఓకే, సో ఇక్కడ EC2 ఉంది కదా, ఆల్రెడీ ఒకటి ఉంది కాబట్టి, సో ఇక్కడ నేను దాన్ని ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ నేను డిలీట్ చేస్తున్నా. సో దీన్ని డిలీట్ చేసేసి సో కొత్తది పేస్ట్ చేస్తున్నా ఇక్కడ నేను. ఓకే, కొత్తది పేస్ట్ చేసా. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ మనము మళ్ళీ బ్యాక్ టు సర్వర్కి వచ్చి సో నెట్వర్క్ సెట్టింగ్స్ దగ్గర దీన్ని మీరు అలో చేయాలి. ఓకే, దీన్ని అలో చేస్తేనే మీకు ఏముంటుంది అంటే ఇట్ విల్ బి హ్యాపన్ ఓవర్ దేర్, అదర్వైజ్ ఉండదన్నమాట. సో అంతా అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలి, ఈ ఓవర్వ్యూకి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు నేను అంతా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా మిస్ అయ్యింటే మాత్రం నేను రికార్డింగ్ వీడియో చూసుకోండి. సో ఇక్కడ నేను లాంచ్ ఇన్స్టెన్స్ క్లిక్ చేస్తాను అనమాట. సో వన్స్ లాంచ్ ఇన్స్టెన్స్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా సర్వర్ అనేది మనకు క్రియేట్ అవుతుంది. సో సర్వర్ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే జస్ట్ రిఫ్రెష్ చేశారనుకోండి, సో ఇక్కడ ఇంకొక సర్వర్ మనకు పెండింగ్ క్రియేట్ అవుతుంది అనమాట. సో వన్స్ ఈ సర్వర్ క్రియేట్ అయిన తర్వాత, ఓకే, వన్స్ ఈ సర్వర్ క్రియేట్ అయిన తర్వాత సో ఇది పెండింగ్ నుంచి రన్నింగ్కి వస్తుంది. ఎప్పుడైతే ఈ సర్వర్ మనకు రన్నింగ్లోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఆ సర్వర్తో కనెక్ట్ అయ్యి మొబైల్ ఎక్స్ఎం ద్వారా కనెక్ట్ అవుతాం అనమాట. ఓకే, అది ఎలా కనెక్ట్ అవుతాం అనేది నిన్న సేమ్ కాన్సెప్టే, బట్ ఈరోజు మనం చెప్తాం చూడండి. సో ఇది మనకు టెర్మినల్ ఓపెన్ అయింది కదా, ఇక్కడ మీరు ఏం చేయాలి, సో మీ లొకేషన్కి వెళ్ళండి. అంటే ఏంటి, డెస్క్టాప్లో మనకేముంది, EC2 ఉంది, ఆడికి వెళ్ళండి. ఒకసారి LS కమాండ్ ఇవ్వండి. మనం క్రియేట్ చేసిన పెంఫైల్ అయితే సేమ్ పెంఫైల్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కదా, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడికి వచ్చి జస్ట్ ఓకే రన్నింగ్లోకి వచ్చింది కదా సర్వర్ మనకు. దీని మీద ఇది సెలెక్ట్ చేసుకొని కనెక్ట్ మీద క్లిక్ చేసి, ఓకే, SSH క్లయింట్ వచ్చి సో ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయండి. మన పెంఫైల్ అయితే మనం క్రియేట్ చేస్తామో ఆ పెంఫైల్ మనము పబ్లిక్ యాక్సెస్ మన అందరికీ యాక్సెస్ ఇవ్వాలి కాబట్టి అదొకటే అక్కడ యాడ్ చేయండి. సో యాడ్ అయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాము, ఫైనల్గా ఈ కమాండ్ అయితే కాపీ చేసుకొని లాస్ట్ కమాండ్ ఎగ్జాంపుల్ కమాండ్ కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి దాన్ని పేస్ట్ చేసి ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేయగానే నిన్న కాన్సెప్ట్ మనకి ఏదైతే లాగిన్ అయినామో అదే ఇక్కడ మనకు లాగిన్ అవుతుంది అనమాట. ఇటు చూడండి, EC2లోకి మనం ఇక్కడ లాగిన్ అయిపోయాం. మీరు కానీ చెక్ చేసుకోవచ్చు, నేమ్ అని ఇచ్చారనుకోండి, సో ఇక్కడ మీకు లైనెక్స్ అని కనిపిస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ మీకు లైనెక్స్ అని కనిపిస్తుందో, ఓకే, సో ఇన్ దట్ కేస్ మనం ఇక్కడ లైనెక్స్ సర్వర్ అనేది యూస్ చేస్తున్నామని మీనింగ్ అనమాట. ఓకే, సో ఇక్కడ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, ఇది ఇప్పుడు మనం రెడ్ హ్యాట్ సెలెక్ట్ చేసినాము. ఓకే, సర్వర్, బట్ రెడ్ హ్యాట్ ఈస్ అ ఫ్లేవర్ ఆఫ్ లినక్స్. అవును, బట్ వై డిడ్ంట్ వి గెట్ రెడ్ హ్యాట్ ఆప్షన్ మీన్స్ నేమ్? లేదు అలా ఉండదండి. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకునే OS ఫ్లేవర్ అనేది రెడ్ హ్యాటే ఉంటుంది, కానీ ఇంటర్నల్ గా మనం యూజ్ చేసే లైనక్సే. సో లైనక్సే వస్తుంది, కానీ రెడ్ హ్యాట్ రాదు మనకు. బట్ ఏంద్రా అంటే మీకు రెడ్ హ్యాట్ అనేది ఎక్కడ వస్తుంది అంటే బ్రౌజర్లో కనిపిస్తుంది. సో బ్రౌజర్లో రెడ్ హ్యాట్ కనిపిస్తుంది, అది కూడా చూపిస్తాం మీకు ఫ్యూచర్లో, అది కూడా చూపిస్తాం మీకు. ఓకేనా, అది ఎలా వర్క్ చేయాలో మీకు ఫ్యూచర్లో అది కూడా చూపిస్తాం అనమాట. దట్స్ వాట్ వీఆర్ థింకింగ్ అబౌట్ దట్. ఓకే, సో ఈ ప్రాసెస్ ఎవరికైనా డౌట్ ఉందా? ఓకే, ఫైన్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను, సో లాగిన్ అయిపోయాను అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు మీరు రైట్ నౌ మీ ల్యాప్టాప్లో లేరమ్మా, మీరు ఎక్కడున్నారు, ఇప్పుడు లైనక్స్ సర్వర్లో ఉన్నారు. ఓకే, ఎక్కడున్నారు ఇప్పుడు మీరు, లైనక్స్ సర్వర్లో ఉన్నారు. లైనక్స్ సర్వర్లోనే ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే వర్క్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఈ ఎంటైర్ స్క్రీన్ మనం క్లియర్ చేయాలి అంటే we have to use a command called clear command. Clear is a command where you can clear the screen. ఓకే, మనం ఒక స్క్రీన్ క్లియర్ చేయాలి, స్క్రీన్లో ఉన్న కంటెంట్ మనం క్లియర్ చేయాలి అంటే క్లియర్ అనే కమాండ్ అయితే యూస్ చేస్తాం అనమాట. ఓకే, నౌ ఇప్పుడు మనం విండోస్లో ఉన్నాం కదా,
విండోస్లో మీరు ఏదైనా ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకోండి. సో అప్పుడు ఏం చేస్తారు, డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ ఇచ్చి న్యూ అని క్లిక్ చేసి ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్ ఒక నేమ్ అనేది ఒక ఫోల్డర్ ఒక నేమ్ పెట్టుకుంటారు. ఆ ఫోల్డర్ లోపల మీరు ఏది కావాలంటే మీరు ఇక్కడ యాడ్ చేసుకుంటారు అనమాట, రైట్, లైక్ దట్. బట్ బట్ లైనెక్స్లో మనము ఫోల్డర్ అనేది ఎలా క్రియేట్ చేస్తాం? ఓకే, లైనెక్స్లో ఫోల్డర్ అనేది మనం ఎలా క్రియేట్ చేస్తామో చూద్దాం ఒకసారి ఇక్కడ. సో ఇప్పుడు చూడండి, నేను లైనక్స్ సర్వర్లో ఉన్నా. ఇప్పుడు ఇక్కడ నేను ఎల్ఎస్ కమాండ్ కొట్టాను అనుకోండి, నాకు ఏమి డేటా లేదు అక్కడ. ఐ డోంట్ హ్యావ్ ఎనీ డేటా. ఓకే, ఐ డోంట్ హ్యావ్ ఎనీ డేటా ఇయర్. నో, ఇప్పుడు నేను ఒక డైరెక్టరీని ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయాలి అంటే, ఇక్కడ లైనక్స్లో ఒక ఫోల్డర్ మనం క్రియేట్ చేయాలి అంటే ఆ ఫోల్డర్ని మనం ఏమంటాము అంటే, మా మ్యూట్లో పెట్టండి మా, ప్లీజ్ ఐమ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. గోప్తి గారు మ్యూట్లో పెట్టండి సార్. గైస్, మీకు ఏదైనా డౌట్ ఉందంటే అప్పుడే అన్మ్యూట్ చేయండి, లేకపోతే అన్మ్యూట్ చేయొద్దండి. మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుంది, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఓకే, సో ఫోల్డర్ ఏదైతే ఉందో ఈ ఫోల్డర్ మనం క్రియేట్ చేస్తాం కదా. విండోస్లో ఎలా అయితే మనం ఫోల్డర్ క్రియేట్ చేస్తామో లైనక్స్లో కూడా మనం ఫోల్డర్ క్రియేట్ చేయొచ్చు. కానీ ఆ ఫోల్డర్ని మనం ఏమంటాము అంటే డైరెక్టరీ అంటాం. ఏమంటాము? డైరెక్టరీ అంటాం. సో ఇప్పుడు లైనక్స్ సర్వర్లో ఒక డైరెక్టరీని మనం క్రియేట్ చేయాలి అంటే కమాండ్ ఏంటి? కమాండ్ ఏంటంటే mkdir. అంటే mkdir ఏంటంటే మేక్ డైరెక్టరీ. ఎంకే అంటే మేక్, డిఐఆర్ అంటే డైరెక్టరీ. సో దానికి ఇప్పుడు మనం ఎలా అయితే విండోస్లో మనీ అనే ఫోల్డర్ ఎలా అయితే ఇచ్చామో ఇక్కడ కూడా ఎంకేడిఐఆర్ కమాండ్ ఇచ్చి ఫాలోడ్ బై ది డైరెక్టరీ నేమ్ అనమాట. సో నేను ఇక్కడ మనీ అని ఇస్తాను. సో ఎప్పుడైతే నేను ఇక్కడ ఎంకేడిఐఆర్ అని ఇచ్చి మనీ అని ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకు, సో ఆ డైరెక్టరీ అనేది మనీ అనే డైరెక్టరీ అనేది ఇక్కడ మనకు క్రియేట్ అవుతుంది అనమాట. ఒకసారి చూద్దాం. సో ఎంకేడిఐఆర్ అని ఇచ్చి, ఓకే, సో ఇక్కడ మీరు ఒక నేమ్ ఇవ్వండి. నేను ఏం నేమ్ ఇస్తాను? లైనక్స్ కమాండ్స్ అని ఒక నేమ్ ఇస్తాను అనమాట. నా డైరెక్టరీ నేమ్ అది ఏంటి, లైనక్స్ కమాండ్స్ అని ఒక నేమ్ ఇస్తాను నా డైరెక్టరీకి. సో ఏమైంది, ఇప్పుడు నాకు డైరెక్టరీ అనేది క్రియేట్ అయ్యింది. సో మీరు ఒక కమాండ్ ఇచ్చి కమాండ్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ఎలాంటి ఎర్రర్ రాలేదు అంటే దాని మీనింగ్ ఏంటి, సక్సెస్ఫుల్గా మీ డైరెక్టరీ అనేది క్రియేట్ అయింది. సక్సెస్ఫుల్గా మీ డైరెక్టరీ అనేది క్రియేట్ అయింది. బట్ ఇప్పుడు నాకు ప్రాపర్గా ఒక మెసేజ్ కావాలనుకోండి, అప్పుడు ఏంటి, ఎంకేడిఐఆర్ సో ఒక ఫోల్డర్ నేమ్ డైరెక్టరీ నేమ్ ఇవ్వండి, మనీ అని ఇచ్చారు కదా. బట్ నాకు ప్రాపర్ మెసేజ్ కావాలి అంటే మీరు ఏమి ఇవ్వాలి, ఎంకేడిఐఆర్ అని కమాండ్ ఇచ్చి ఫాలోడ్ బై వన్ ఆప్షన్. ఆ ఆప్షన్ ఏంటి, ఇక్కడ ఆప్షన్ ఏంటంటే -v అంటే ఏంటంటే మనకు ప్రాపర్గా ఒక మెసేజ్ డిస్ప్లే చేస్తుంది అనమాట, వెర్బోస్. ఓకే, ఒక మెసేజ్ మనకు ఇక్కడ డిస్ప్లే చేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ కమాండ్ ఇచ్చామనుకోండి, ఇక్కడ ఎంటర్ ఇవ్వగానే చూడండి, సో ఎంకేడిఐఆర్ క్రియేటెడ్ డైరెక్టరీ మనీ. సో ఒక మనీ అనే డైరెక్టరీ అనేది ఇక్కడ మనకు క్రియేట్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ నాకు ఎన్ని డైరెక్టరీస్ ఉన్నాయి, ఇప్పుడు నాకు ఇక్కడ 2 డైరెక్టరీస్ ఉన్నాయి. ఈ 2 డైరెక్టరీస్ని చెక్ చేయాలి అంటే సింపుల్గా యూ కెన్ ఎగ్జిక్యూట్ ls కమాండ్. వాట్ కమాండ్? ls కమాండ్. మీరు ఎప్పుడైతే ls కమాండ్ ఇస్తారో అప్పుడు మీకు ఇక్కడ 2 డైరెక్టరీస్ కనిపిస్తాయి. ఒకటేమో లైనక్స్ కమాండ్స్, ఇంకోటేమో మనీ. సో ఇంకోటి, ఈ 2 డైరెక్టరీ అని మీరు ఎలా చెప్తున్నారు అంటే, సో ద కలర్ ఇప్పుడు మీకు ఇలా ఇక్కడ డిఫరెంట్ కలర్లో అంటే స్కై బ్లూ కలర్లో అంటే బ్లాక్ బ్యాక్గ్రౌండ్కి స్కై బ్లూ కలర్లో కానీ ఇలా ఉంది అంటే, ఓకే, సో దాని మీనింగ్ ఏందిరా అంటే అవి మనకు డైరెక్టరీస్ అనమాట. వైట్ బ్యాక్గ్రౌండ్కి అయితే బ్లూ కలర్ కనిపిస్తాయి. వైట్ బ్యాక్గ్రౌండ్కి బ్లూ కలర్లో కానీ కనిపించాయి అంటే దాన్ని మనం ఏమంటాము అంటే డైరెక్టరీస్ అంటాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాను, ls ఇచ్చాను. బట్ నాకు ఈ డైరెక్టరీ అనేది ఎవరు క్రియేట్ చేశారు, ఎప్పుడు క్రియేట్ చేశారు, ఈ డైరెక్టరీలో ఎంత సైజ్ ఉంది, దీని గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నేను చెక్ చేయాలి అంటే ఎలా? నాట్ ఓన్లీ అన్నిటి గురించి. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే అప్పుడు మీరు యూజ్ చేయాల్సిన కమాండ్ వచ్చేసి
ls కమాండ్ ఇచ్చి ఫాలోడ్ బై స్పేస్ ఇచ్చి హైఫన్ ఎల్ ఇచ్చారు అనుకోండి. సో ద మీనింగ్ ఏంటి? లాంగ్ లిస్టింగ్ అన్నమాట. హైఫన్ ఎల్ అంటే ఏంటి మా? లాంగ్ లిస్టింగ్. ఏంటి? లాంగ్ లిస్టింగ్. ఇప్పుడు నేను ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, ఏమవుతుంది ఇక్కడ మనకు? చూడండి. సో ఈ కమాండ్ ఎవరు క్రియేట్ చేశారు, ఎప్పుడు క్రియేట్ చేశారు, ఏ టైంలో క్రియేట్ చేశారు అనేది మనకు డీటెయిల్గా డిస్ప్లే అవుతుంది అనమాట. సో లైనెక్స్ కమాండ్స్కి మీన్ నాట్ ఓన్లీ లైనెక్స్ కమాండ్ అమ్మా, ఒక డైరెక్టరీకి బై డిఫాల్ట్గా లైనెక్స్ వాడు 6 బిట్స్ ఆఫ్ మెమరీ అనేది అలొకేట్ చేస్తాడు బై డిఫాల్ట్గా. ఒక ఎంటీ, ఇప్పుడు చూడండి, లైనెక్స్ కమాండ్స్ మనీ ఈ రెండు కూడా ఒక ఎంటీ డైరెక్టరీస్. సో కాబట్టి బై డిఫాల్ట్గా 6 బైట్స్ ఆఫ్ మెమరీ అనేది అలొకేట్ చేసి ఉంటారు ఏడబ్ల్యూఎస్ వాళ్ళు, ఐ మీన్ లైనెక్స్ వాళ్ళు, రైట్? ఎవరు క్రియేట్ చేశారు? నేను లాగిన్ అయింది ఏ అకౌంట్తో? EC2 యూజర్ అనే అకౌంట్తో లాగిన్ అయ్యాను కాబట్టి ఈ 2 కమాండ్స్ని, ఈ 2 డైరెక్టరీస్ని EC2 యూజర్ అనే పర్సన్ ఆగస్ట్ 6న, ఆగస్ట్ 15న 1552కి క్రియేట్ చేయడం అనేది జరిగిందనమాట. ఆగస్ట్ 15th. సో చూడండి, 24 అవర్స్ కదా. ఇప్పుడు మన టైం ఎంత? 9:24 కదా. బట్ ఇక్కడ చూడండి టైం ఎంత ఉంది ఇక్కడ అంటే 9:29 అంటే ఆల్మోస్ట్ మనకు 21 రావాలి అక్కడ. కానీ ఎంత వచ్చింది అక్కడ మనకు? 15 వచ్చింది. సో కాబట్టి ఏడబ్ల్యూఎస్లో ఉన్న సర్వర్ టైం అది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఏడబ్ల్యూఎస్లో ఉన్న సర్వర్ యొక్క టైం జోన్ అది. మన ల్యాప్టాప్ టైం జోన్ కాదు, సర్వర్ టైం జోన్ అది. ఓకే, సర్వర్ అనేది మనం లాంచ్ చేసింది సింగపూర్లో లాంచ్ చేసాం. ఓకే, సో కావాలంటే ఇక్కడ చూడండి, మీరు ఒక్కసారి ఇక్కడికి వచ్చి ఇక్కడ చూడండి, ఇన్స్టాన్స్ దగ్గరికి వచ్చినట్టయితే మీరు ఎక్కడున్నా, మీరు ఇప్పుడు సింగపూర్లో ఉన్నారు. సింగపూర్ రీజియన్ ప్రకారం చూసినట్టయితే సింగపూర్ టైం నౌ చూడండి 11:57. ఓకేనా, 11:57 PM వాళ్ళది. ఓకే, కానీ ఏడబ్ల్యూఎస్ వాళ్ళు సర్వర్ ప్రకారము ఏ టైం జోన్ తీసుకుంటారో ఆ టైం జోన్ ప్రకారమే మనకు వర్క్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఈ టైం ఎంత ఉంది? ఇప్పుడు మనకు 15 అంటే ఎంతమా? 12, 13, 14, 15 అంటే 3 o'clock అంటే 3 PM అంటే 24 అవర్స్ ఫార్మాట్లో 3 PM అనమాట. అంటే 3 PM అంటే ఏంటి? సో ఏదో నాకు తెలిసినంత వరకు యుఎస్లోనో ఎక్కడో ఒక చోట ఈ టైం జోన్ ఉంటుందన్నమాట. అంటే స్పెసిఫిక్గా సర్వర్ టైం అనేది మనం మెన్షన్ చేయము, మనకు అవసరం కూడా లేదు. కానీ ఇక్కడ డిస్ప్లే మాత్రం సర్వర్ టైం అనమాట. సార్ ఒకవేళ నా టైం జోన్ నేను మార్చుకోవాలంటే ఎలా అనేది కూడా తర్వాత డిస్కస్ చేద్దాం. ఇంకా ఉంది టైం మనకు, అక్కడ డిస్కస్ చేద్దాం. సో గుర్తుపెట్టుకోండి, ఏ డేట్న ఏ టైంలో క్రియేట్ చేశారు అనేది మనకి ఇక్కడ క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చి ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకున్నాను అంటే ఇప్పుడు నేను లైనెక్స్ కమాండ్స్ లోపల అంటే ఇప్పుడు చూడండి, లైనెక్స్ కమాండ్ ఉంది కదా. 1 సెకండ్ అమ్మా, 1 సెకండ్ ప్లీజ్. సో ఇప్పుడు ఏంటంటే ఇది కాన్సెప్ట్ అనమాట. సో ఇప్పుడు ఏంటి, నేను ఇప్పుడు చూడండి, వి హ్యావ్ 2 కమాండ్స్ కదా మనకి ఉండేది, 2 డైరెక్టరీస్ ఉన్నాయి కదా. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే నేను లైనెక్స్ కమాండ్ లోపలికి పోయి అక్కడ మల్టిపుల్ డైరెక్టరీస్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను ఒకేసారి. అప్పుడు ఎలా, హౌ? సో అప్పుడు ఏం చేయాలి? నేను లైనెక్స్ కమాండ్ లోపల
మల్టిపుల్ డైరెక్టరీస్ నేను క్రియేట్ చేయాలి అంటే సేమ్ mkdir అనే కమాండ్ ఇచ్చి, సో మీరు ఏం చేయాలి, లైనెక్స్ కమాండ్ ఇచ్చి దీని లోపల వచ్చేసి చూడండి, దీని లోపల నేను మల్టిపుల్ ఫోల్డర్స్ క్రియేట్ చేస్తా, మల్టిపుల్ డైరెక్టరీస్ క్రియేట్ చేస్తా. అది చూడండి ఎలా క్రియేట్ చేస్తా చూడండి, సేమ్ ఇలా ఇచ్చాను కదా, ఇలా ఇచ్చిన తర్వాత సో లైనెక్స్ కమాండ్ ఇచ్చాను, తర్వాత ఏం చేస్తాను ఇక్కడ నేను షెల్ స్క్రిప్టింగ్ ఇస్తా, తర్వాత గిట్ కమాండ్స్ ఇస్తా, తర్వాత what we can say like build ఫైల్స్ ఇస్తా, ఏదో ఒకటి సంథింగ్ లైక్ దట్. తర్వాత సోనార్ క్యూబ్ ఇస్తా, తర్వాత జెన్కిన్స్ ఇస్తా, తర్వాత క్యూబర్నెటిస్ ఇస్తా, తర్వాత డాకర్ ఇస్తా. సో ఇలా నేను ఏం చేశాను అంటే ఈ లైన్ అట్ ఏ టైం నేను mkdir కమాండ్ యూజ్ చేసి నేను ఒకేసారి మల్టిపుల్ డైరెక్టరీస్ క్రియేట్ చేయాలనుకుంటున్నా, ఒకేసారి మల్టిపుల్ డైరెక్టరీస్ నేను క్రియేట్ చేయాలనుకుంటున్నా. బట్ mkdir కమాండ్ ద్వారా అది పాసిబుల్లా కాదా, mkdir కమాండ్ ద్వారా అది మనకు పాసిబుల్లా కాదా అనేది మనం ఇక్కడ చెక్ చేయాలి. సో ఎలా చెక్ చేస్తాం మనము, సింపుల్, ఈ కమాండ్ ఇచ్చి ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే వీఆర్ గెటింగ్ సమ్ ఎర్రర్. ఏం ఎర్రర్ అది, కెనాట్ క్రియేట్ డైరెక్టరీ సో నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ. అంటే ఏమి, ఒకేసారి పేరెంట్ డైరెక్టరీ బేస్ చేసుకొని మల్టిపుల్ డైరెక్టరీస్ ఒకేసారి mkdir కమాండ్ ద్వారా క్రియేట్ చేయలేం. బట్ నేను క్రియేట్ చేయాలి అంటే వాట్ ఈస్ ద ఆప్షన్, అప్పుడు నేను ఏం చేస్తాను అంటే mkdir కమాండ్ ఇచ్చి సింపుల్ థింగ్ అమ్మా, ఇక్కడ ఏం చేయాలి అంటే ఒక ఆప్షన్ ఇవ్వాలి. ఆప్షన్ ఏంటి, -p. ఏంటమ్మా, -p అంటే ఏంటి, పేరెంట్ డైరెక్టరీ బేస్ చేసుకొని నేను మల్టిపుల్ డైరెక్టరీస్ని క్రియేట్ చేస్తున్నాను అనేది మనం -p ద్వారా డిఫైన్ చేస్తున్నాం లైనక్స్కి. అప్పుడు మీరు ఇక్కడ ఒకసారి ఎంటర్ చేశారు అనుకోండి, మీకు ఏమవుతుంది, డైరెక్టరీ అనేది ఇక్కడ మనకు క్రియేట్ అయిందనమాట. సో ఒక్కసారి మీరు ఇప్పుడు మళ్ళీ ls కమాండ్ ఇచ్చారనుకోండి, సో ఈ కమాండ్ ఇస్తే చూడండి, ఇంతకుముందు లైనక్స్ కమాండ్కి ఎంత ఉండింది, 6 ఉండింది, ఇప్పుడు ఎంత వచ్చింది, ఇప్పుడు 28 వచ్చింది. అంటే ఏంది, 1 2 3 4 5 6 7, ఓకే. సో 7 డైరెక్టరీస్ కాబట్టి మనకు 28 సైజ్ అనేది డిఫైన్ అయిందనమాట. ఓకే, సో ఇలా మనం ఏం చేయొచ్చు అంటే పేరెంట్ డైరెక్టరీని బేస్ చేసుకొని మల్టిపుల్ డైరెక్టరీస్ని మనము ఈ విధంగా క్రియేట్ చేయొచ్చు బై యూజింగ్ ఎ ఆప్షన్ కాల్ -p. ఇక్కడ p అంటే ఏంటంటే పేరెంట్. సో దీనికి నాకు ప్రాపర్గా మెసేజ్ రావాలనుకోండి, అప్పుడు ఎలా చేస్తాం మనము, సింపుల్ కమాండ్ డాకర్ తర్వాత నేను మళ్ళీ ఇక్కడ ఒక మణికంఠ అనే ఒక డైరెక్టరీని క్రియేట్ చేస్తాను. బట్ ఇప్పుడు నాకు ప్రాపర్ మెసేజ్ రావాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ నేను సింపుల్గా -vp ఇస్తా. అంటే ఏంటి, వెర్బోస్ విత్ పేరెంట్ అనమాట. చూడండి సక్సెస్ఫుల్గా డైరెక్టరీ మనకి ఏమైంది, క్రియేట్ అయ్యింది. బట్ నిజంగానే ఈ డైరెక్టరీస్ అనేవి క్రియేట్ అయ్యాయా లేదా అని చెక్ చేయాలి కదా. అప్పుడు నేను ఎలా చెక్ చేయాలి, నాకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటేంటి, ప్రతి లైనక్స్లోకి వెళ్తా, ls ఇస్తా, ఇచ్చినప్పుడు షెల్ స్క్రిప్టింగ్ ఉంది, ఫైన్ బాగానే ఉంది. మళ్ళీ సిడీలోకి వెళ్తా, మళ్ళీ షెల్ స్క్రిప్టింగ్ ఇస్తా, మళ్ళీ ls కొడతా, ఓకే గిట్ కమాండ్స్ ఉంది. మళ్ళీ సిడి ఇస్తా, గిట్ కమాండ్ ఇస్తా, ls కొడతా, ఓకే బిల్డ్ ఫైల్స్ ఉంది. మళ్ళా సిడి ఇస్తా, బిల్డ్ ఫైల్స్ ఇస్తా. అంటే ఇలా మనము స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. నాకు అలా వద్దు. ఓకే, నా రిక్వైర్మెంట్ ఏంటి, ఒకేసారి ఒక ప్రాపర్ ఫార్మేట్లో నేను చెక్ చేయాలి. అప్పుడు ఎలా, అప్పుడు వీ హ్యావ్ వన్ కమాండ్, అది ఏంటంటే ట్రీ కమాండ్ అనమాట. ఏంటి మాది, ట్రీ కమాండ్. ఎప్పుడైతే మీరు ట్రీ అనే కమాండ్ ఇస్తారో ఆటోమేటిక్గా మనకు ఒక స్ట్రక్చర్ చూపిస్తుంది. కానీ మనము ఎప్పుడైతే ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసామో యూఆర్ గెటింగ్ వన్ ఎర్రర్. ఏంటది, కమాండ్ నాట్ ఫౌండ్. ఇక్కడ చూడండి, ఇలా రావడం వల్ల 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి, ఇంకో చెప్తాను చూడండి,
ఇప్పుడు నేను ర్యాండమ్ ఒకటి ఇస్తా. ఒక ర్యాండమ్ ఒకటి ఇచ్చా. ఏమైంది? ప్రాపర్‌గా ఇచ్చినప్పుడు కమాండ్ నాట్ ఫౌండే. రాంగ్‌గా ఇచ్చినప్పుడు కమాండ్ నాట్ ఫౌండే. కానీ సో, ఒక కరెక్ట్ నేమ్ ఇచ్చి, ఒక కరెక్ట్ నేమ్ ఇచ్చి కమాండ్ నాట్ ఫౌండ్ వచ్చింది అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇది ప్యాకేజ్ నేమ్. ట్రీ అనేది ఒక ప్యాకేజ్ నేమ్. సో, ఈ ప్యాకేజ్ అనేది నీ సర్వర్‌లో ఇన్‌స్టాల్ అవ్వలేదు. అందుకే లైనక్స్ సర్వర్‌కి అర్థం కావట్లేదు. కాబట్టి నీకేమిచ్చింది? కమాండ్ నాట్ ఫౌండ్ ఇచ్చింది. బట్ ఇది నేను ర్యాండమ్‌గా ఇచ్చాను నేమ్ అనేది. సో, ఇది కూడా లైనక్స్‌కి అర్థం కాలేదు కాబట్టి కమాండ్ నాట్ ఫౌండ్ ఇచ్చింది. బట్ ఇది కరెక్టే కదా! ఇది కరెక్టే. కానీ కమాండ్ నాట్ ఫౌండే ఇచ్చింది. ఎందుకు? సో, ఇది కరెక్ట్ అయినా కూడా ఇది ఒక ప్యాకేజ్ నేమ్. ట్రీ అనే ఒక ప్యాకేజ్ నేమ్ అది. ఓకే. దీన్ని మనం ఆ ప్యాకేజ్‌ని మనం మన సర్వర్‌లో ఇన్‌స్టాల్ చేయాలి. ఇది మనం సర్వర్‌లో ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, ఈ కమాండ్ ఇచ్చామనుకోండి, అప్పుడు మనకు ప్రాపర్ స్ట్రక్చర్ డిస్‌ప్లే అవుతుందనమాట. బట్ లైనక్స్ సర్వర్‌లో ప్యాకేజెస్‌ని ఎక్కడ ఇన్‌స్టాల్ చేయాలి? ఇప్పుడు నేను లాగిన్ అయింది యాస్ ఎ నార్మల్ యూజర్‌గా లాగిన్ అయ్యున్నా. చూడండి EC2-యూజర్. యాస్ ఎ నార్మల్ యూజర్‌గా ఏదన్నా ఒక ప్యాకేజ్ నేను ఇన్‌స్టాల్ చేయాలి అంటే నాకు యాక్సెస్ ఉండదు. బట్ మనము ఒక ప్యాకేజ్‌ని ఇన్‌స్టాల్ చేయాలి అంటే కమాండ్ ఏంటి? కమాండ్ ఏంటంటే yum ఇన్‌స్టాల్. yum ఇన్‌స్టాల్ ఆ ప్యాకేజ్ నేమ్ ఇవ్వండి. సో, సేమ్ కమాండ్ ఇస్తాను చూడండి ఇక్కడ నేను ఓకేనా? ఏమిస్తాను? yum ఇన్‌స్టాల్ ప్యాకేజ్ నేమ్ ఇవ్వండి. అంటే ఒక ప్యాకేజ్‌ని లైనక్స్ సర్వర్‌లో ఇన్‌స్టాల్ చేయాలి అంటే మీరు కమాండ్ యూజ్ చేయాలి. కమాండ్ యూజ్ చేయాలి. ఈ కమాండ్ ఇచ్చి ఇన్‌స్టాల్ ఇచ్చి ఆ ప్యాకేజ్‌ని మీకు డిఫైన్ చేయండి. ఓకే. నేను నార్మల్ యూజర్‌గా ఉన్నాను కాబట్టి నేనేం చెప్పాను? యాస్ ఎ నార్మల్ యూజర్‌గా నాకు ఎలాంటి యాక్సెస్ ఉండదు. బట్ మీకు ప్రూఫ్ కావాలి. ఓకే. సో, అందుకే ఆ ప్రూఫ్ కోసమే నేనేం చేశా ఇక్కడ నేను ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేశాననమాట. ఎప్పుడైతే కమాండ్ ఎగ్జిక్యూట్ చేశానో చూడండి. మీరు రూట్ యూజర్ కాదు. యూ ఆర్ నాట్ ఎ రూట్ యూజర్. ఓకే. సో, మీకు సబ్స్క్రిప్షన్ మేనేజ్‌మెంట్ రిపోజిటరీస్ లేవు. అప్‌డేట్ అవ్వలేదు. సీ దిస్ కమాండ్ హాస్ టు బి రన్ విత్ సూపర్ యూజర్ ప్రివిలేజెస్ అండర్ ద రూట్ యూజర్ ఆన్ మోస్ట్ సిస్టమ్స్. ఓకే. మీకు అర్థమైందా మీకిప్పుడు? ఇప్పుడు మనము ఏదైనా ఒక ప్యాకేజ్‌ని ఇన్‌స్టాల్ చెయ్యాలి అంటే ఖచ్చితంగా మనము రూట్ యూజర్ అయ్యుండాలి. మనమేమో ఇక్కడ నార్మల్ యూజర్ ఉన్నాం. బట్ రూట్ యూజర్‌కి ఎలా నావిగేట్ అవ్వాలి? రూట్ యూజర్‌కి ఎలా షిఫ్ట్ అవ్వాలి? రూట్ యూజర్‌లోకి ఎలా లాగిన్ అవ్వాలి? ఓకే. గుర్తుపెట్టుకోండి. దేర్ యూ హావ్ ఎ కమాండ్ కాల్డ్ సుడో. ఏంటి? సుడో. సుడో ఎస్‌యు స్పేస్ హైఫన్. సూడో అంటే ఏంటంటే సూపర్ యూజర్. సూపర్ యూజర్‌లోకి నేను నావిగేట్ అవ్వాలి. రూట్ యూజర్‌లోకి నేను నావిగేట్ అవ్వాలి. కాబట్టి సూడో స్పేస్ ఎస్‌యు సూపర్ యూజర్ స్పేస్ హైఫన్ ఇచ్చారనుకోండి. మీరేమవుతారు? EC2 యూజర్ నుండి రూట్ యూజర్‌కి షిఫ్ట్ అయిపోయారు ఇప్పుడు. రైట్ నౌ యూర్ ఇన్ వేర్? రూట్ యూజర్. సో, ఇప్పుడు సేమ్ కమాండ్ ఇవ్వండి. yum ఇన్‌స్టాల్ ట్రీ. ఇచ్చారనుకోండి. ఇప్పుడు మీకేమవుతది? చూడండి ఇక్కడ. వితౌట్ ఎనీ ఎర్రర్ ద ప్యాకేజ్ ఈస్ గోయింగ్ టు బి ఇన్‌స్టాలింగ్. కొంచెం టైమ్ తీసుకుంటది. ఇన్‌స్టాల్ అవుతాంది. ఓకే. సో, మీకు ప్యాకేజ్ ఇన్‌స్టాల్ అయితా ఉంది. సో, టోటల్ డౌన్‌లోడ్ సైజ్ ఎంత అంటే 58 కేబీ ఉంది. సో, ఇన్‌స్టాల్ సైజ్ వచ్చేసి 113 ఉంది. మీకిది ఓకేనా అని యెస్ ఆర్ నో అడుగుతున్నారు ఇక్కడ. ఓకే. యెస్ ఆర్ నో అడుగుతున్నారు. సో, ఇప్పుడు నేనేం చేస్తాను ఇక్కడ నేను నో ఇస్తా. నో ఇచ్చి కొడతా. సేమైందమ్మా? ఆపరేషన్ అబార్టెడ్. ఇన్‌స్టాల్ అవ్వలేదు. నేనే వాంటెడ్‌గా నో ఇచ్చా. నాకు ఈ ఆప్షన్ కూడా అడగకూడదు. నాకు బ్లైండ్‌గా ఇన్‌స్టాల్ అయిపోవాలి అంతే. అప్పుడు నేనేం చేయాలి? సేమ్ కమాండ్ ఇచ్చి, స్పేస్ ఇచ్చి -y అని ఇస్తా. ఏంటి? -y అంటే ఏంటి? నేను ఫోర్సబుల్‌గా నేను లైనక్స్ చెప్తున్నా. ఏమని? బాబు
నా ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసేయి, ఐఎమ్ ఓకే విత్ దాట్ అనేసి. ఇప్పుడు చూడండి, మీకు ఎలాంటి మెసేజ్ రాదు, ఇప్పుడు డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసేస్తుంది అది ఆటోమేటిక్గా. చూడండి, ఇన్స్టలేషన్ అనేది అయిపోయింది, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, రూట్ యూజర్ నుంచి మళ్ళీ మనం బ్యాక్ టు మన యూజర్కి వెళ్ళాలి కదా. అప్పుడు మీరు ఇక్కడ నుంచి మీరు ఎగ్జిట్ కమాండ్ ఇచ్చేసేయండి. ఎగ్జిట్ కమాండ్ ఇచ్చారనుకోండి, ఇక్కడికి వచ్చేస్తారు. ఇప్పుడు మీరు ఇక్కడ ట్రీ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయండి. ఎప్పుడైతే ట్రీ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తారో ఇక్కడ మీకు చూడండి ఒక ప్రాపర్ స్ట్రక్చర్ అయితే ఇక్కడ మనకు ఓపెన్ అయింది అనమాట, రైట్, లైక్ దిస్. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఒక ప్యాకేజ్ని ప్రాపర్గా ఈ విధంగా మనం ఏం చేయొచ్చు, ఇన్స్టాల్ చేసుకొని వర్క్ చేసుకొని ప్లాన్ చేసుకోవచ్చు అనమాట, రైట్, లైక్ దిస్. సో ఇక్కడ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, సో అయిపోయిన తర్వాత ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇక్కడ క్రియేట్ చేసిన డైరెక్టరీస్ నేను డిలీట్ చేయాలి. సో ఇక్కడ క్రియేట్ చేసిన డైరెక్టరీస్ నేను డిలీట్ చేయాలి అంటే ఎలా, హౌ? అప్పుడు మీరు యూ హ్యావ్ టు యూజ్ ఎ కమాండ్ కాల్డ్ RMDIR. అంటే ఏంటి, రిమూవ్ డైరెక్టరీ, RMDIR అని ఇచ్చి ఫాలోడ్ బై డైరెక్టరీ నేమ్ ఇవ్వండి. ఏమైంది, డైరెక్టరీ అనేది రిమూవ్ అయిపోయింది. RM అంటే రిమూవ్. ఒకసారి మళ్ళీ ట్రీ కమాండ్ ఇవ్వండి. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు ఏమో మనీ చూపించింది ఇక్కడ, బట్ ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఇక్కడ మనకు ఆ డైరెక్టరీ చూపించట్లేదు. ఇంతకుముందు ఏమో 10 డైరెక్టరీస్ ఉన్నాయి, బట్ ఇక్కడ మనకు ఓన్లీ 9 డైరెక్టరీస్ మాత్రమే ఉన్నాయి. ఓకే, నౌ ఇప్పుడు నేను ఈ డైరెక్టరీస్ అన్నిటిని కూడా నేను రిమూవ్ చేస్తాను అనుకుంటున్నా. అప్పుడు ఏంటి, సేమ్ RMDIR ఫాలోడ్ బై లైనెక్స్ కమాండ్. ఏమైంది, ఫెయిల్ టు రిమూవ్ లైనెక్స్ కమాండ్ బికాస్ ఈ లైనెక్స్ కమాండ్ అనేది ఎంటీ డైరెక్టరీ కాదు. మనీ అనేది ఎంటీ డైరెక్టరీ, మనీలో ఏమి లేవు కాబట్టి హ్యాపీగా మనం రిమూవ్ చేసేస్తాం, డైరెక్ట్గా RMDIR కమాండ్ ఇచ్చి రిమూవ్ చేసేస్తాం. బట్ అదే లైనెక్స్ కమాండ్ అయితే ఇది ఎంటీ డైరెక్టరీ కాదు, ఇది ఎంటీ డైరెక్టరీ కాదు, ఒక నాన్ ఎంటీ డైరెక్టరీ. దీంట్లో ఆల్రెడీ ఉన్నాయి, దేర్ ఆర్ సమ్ ఫైల్స్ ఓవర్ హియర్. ఒక నాన్ ఎంటీ డైరెక్టరీని ఒకేసారి డిలీట్ చేయాలి అంటే ఎలా? అప్పుడు మీరు కమాండ్ ఇవ్వాల్సిన ఏంద్రా అంటే RM రిమూవ్ RF అంటే ఏంటి, రికర్సివ్ విత్ ఫోర్సబుల్లీ. RF అంటే రికర్సివ్ విత్ ఫోర్సబుల్లీ ఫాలోడ్ బై ది డైరెక్టరీ నేమ్ ఇచ్చారనుకోండి, ఏమైంది, ఇప్పుడు మనకు డిలీట్ అయిపోయింది. సో ఒక్కసారి మళ్ళీ ఇక్కడ ఇచ్చారనుకోండి, నథింగ్ ఈజ్ దేర్, సి అంతా కూడా రిమూవ్ అయిపోయింది అనమాట మనకు, రైట్, లైక్ దిస్. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఒక లైనక్స్ సర్వర్లో మొబైల్ ఎక్స్టెన్షన్ ద్వారా లాగిన్ అయ్యి ఒక డైరెక్టరీని క్రియేట్ చేయడం కానీ ఆ డైరెక్టరీని ఒక ప్రాపర్ స్ట్రక్చర్లో చూడాలి అంటే ఇదంతా కూడా మనము డీటెయిల్గా చూసాం. రేపు క్లాస్లో ఇంకా డీటెయిల్గా ఒక ఫైల్స్ని ఎలా క్రియేట్ చేయాలి, ఆ ఫైల్లో కంటెంట్ని ఎలా యాడ్ చేయాలి, ఆ కంటెంట్ని మనం ఎలా చూడాలి, ఇదంతా కూడా రేపు క్లాస్లో డిస్కస్ చేద్దామా. రేపు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ లైనెక్స్ కమాండ్స్ అయ్యేంత వరకు కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది, బట్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం సో ఎవరు కూడా ఏం కూడా హెల్ప్ చేయలేరు, నేను అలా చెప్తున్నా, ఓకేనా, గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఈరోజు క్లాస్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా?